ఇవాళ నేను అరటికాయ బజ్జీలు చేద్దాం అనుకుంటున్నాను. సో, అరటికాయ బజ్జీలకైతే నేను అరటికాయలు ఇలా చక్రాలుగా తరిగి పెట్టేసుకున్నాను. సో, ఇందులో నేను శనగపిండి తీసుకున్నాను. అంటే 2 అరటికాయలు కాబట్టి దానికి సరిపడా శనగపిండి తీసుకున్నాను. ఉప్పు వేశాను, జీలకర్ర, వాము వేశాను, అలాగే కారం వేశాను, అలాగే పసుపు వేశాను. ఇప్పుడు కొంచెం బియ్యం పిండి వేసేస్తాను. ఇవి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇవేనండి, ఎలాంటి సోడా వేయట్లేదు. వీటిని మాత్రం చక్రాలుగా తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బజ్జీలు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా బ్యాటర్ కలిపేసుకున్నాను కాబట్టి సో, ఆ థిక్ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలండి. సో, అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంకా చూపించట్లేదు. ఎందుకంటే మాకు తెలియదు అనుకుంటారు. అందరికీ తెలుసు కదా, థిక్ కన్సిస్టెన్సీలోనే నేను కలిపాను. సో, ఇలా థిక్ కన్సిస్టెన్సీలో కలిపేసి అరటికాయలని ముంచేసి వేసేయడమే. నేను ఎలాంటి సోడా వేయలేదండి. అవే మామూలుగా పొంగుతాయి. అలా మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ వేసేసుకుంటానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా, మనకి తెలుసు కదా. ఎప్పుడు ఆలు బజ్జీలు చేస్తాను, ఇవాళ అరటికాయ బజ్జీలు చేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసుకుంటాను. ఎన్ని పడతాయో అన్నీ వేసేస్తానండి. సో, ఇది ఒకసారి వేగాక చూపిస్తాను. అప్పుడే కదపకూడదండి, వీటిల్ని కదపకుండా ఉంచేయాలి. అవే కాసేపు అయ్యాక బాగా వచ్చేస్తాయి, విడిపోతాయి. సో, ఎన్ని కావాలంటే ఎన్ని పడతాయో అన్నీ, లేకపోతే ఎక్కువ వేసుకున్నాం అనుకో కదలడానికి పాపం ఉండదు. సో, నేను ఇన్నే వేసి ఆపేస్తాను. సో, ఇది కొంచెం వేగిపోయాక పక్కకు తిప్పేటప్పుడు మీకు వేగిపోయాక చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి, చక్కగా వేగిపోయాయి. నేను వేసినవన్నీ బాగా వేగిపోయాయి. నేను ఎలాంటి సోడా వేయలేదని చెప్పాను కదా, అవే బాగా మంచిగా వచ్చేసాయి, కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం A to Z అన్నీ వేగాయా లేదా పక్కకు తిప్పుకుంటూ చూసుకోవాలండి. 1కి 2 సార్లు చూసుకోవాలి, లేకపోతే మనం అరటికాయ కదా కొంచెం లోపల ఉడకనట్టు ఉంటుంది. సో, తొందరగా తీసేయకుండా స్టార్టింగ్లో మీరు హైలో పెట్టుకున్న తర్వాత మాత్రం సిమ్లో పెట్టేసుకుని, ఇప్పుడు చూసారు కదా ఈ కలర్ వచ్చేసాక మీరు తీసేసుకోవాల్సిందే. సో, ఇలా చేసేసుకోండి చక్కగా. మా దేవుడికి మనం నైవేద్యం పెట్టచ్చు. నేను దేవుడికి నైవేద్యానికే చేస్తున్నాను, శివుడికి నైవేద్యానికి చేస్తున్నాను. సో, అరటికాయ బజ్జీలు అంటే చాలా మందికి ఇష్టం. సో, టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏదంటే అది. బట్ ఈ కలర్లో వచ్చేసాక మాత్రం తప్పకుండా మీరు తీసేసేయండి. చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అంటాను. ఉంటాయి, యాక్చువల్లీ ఉంటాయి. ఎందుకంటే నైవేద్యం పెడితే కానీ మనం తినం కాబట్టి ఉన్నాయి అనేది బాగా అలవాటు అయిపోతుంది అంతే. బట్ ఉంటాయి, ఓకేనా. సో, పిండి మిగిలిందని చెప్పి నేను క్యాప్సికమ్ బజ్జీలు కూడా వేసేస్తున్నాను అందులోనే. సో, అదే బ్యాటర్లో క్యాప్సికమ్ని ముంచేసి ఇలా తరిగాను. ఒక క్యాప్సికమ్ని 3 తరిగేసేసి ఇలా వేసేయడమేనండి. ఎన్ని పడతాయో అన్ని వేసేస్తున్నాను. అంతేనండి, ఇంతే పడతాయి. సో, ఇంతే, కొంచెమే పిండి మిగిలింది. సో, కొంచెం మిగిలింది కదా అని వేస్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ దాచడం ఎందుకు అని చెప్పి వేసేస్తున్నాను. ఇలా చేసేసుకోవాలి. ఇటు క్యాప్సికమ్ బాగా వేగిపోతాయి, ఇక్కడ మనం వేసిన బ్యాటర్ శనగపిండి కూడా బాగా వేగిపోయి చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. సో, మీరు కూడా తప్పకుండా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి అరటికాయ బజ్జీలు, అలాగే క్యాప్సికమ్ బజ్జీలు. బాయ్ అండి.